శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారమండి. ఈరోజు మనం ఈ వీడియోలో సింహరాశి వారి గురించి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్నైతే పూర్తిగా తెలుసుకోబోతున్నామండి. మరి నేటి వీడియోలో సింహరాశి వారికి 2025 డిసెంబర్ 1 సోమవారం జరగబోయే అద్భుతమైన, ఆలోచించని, ఊహించని, గుండె ఒక్కసారిగా ఆగినట్టుగా అనిపించే ఒక జల్లుమనిపించే వార్త గురించి విపులంగా చెప్పుకోబోతున్నాం. ఈరోజు గ్రహస్థితి మీ యొక్క రాశిపై చూపించే ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో, మీరు ఎందుకు ఈరోజు ప్రత్యేకంగా మధ్యాహ్నం 1:30 సమయానికి ఒక అద్భుతమైనటువంటి సంఘటన అనుభవించబోతున్నారో, మీ జీవితంలో ఏ దిశలో ముందుకు వెళ్ళబోతుందో అన్ని విషయాలు అర్థమయ్యేలా పూర్తిగా ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఈ వీడియో చివరికి చేరేసరికి ఈరోజు నా జీవితం నిజంగా ఏదో ప్రత్యేకంగా జరగబోతుంది అని అనే భావన వెళ్తే మాత్రం మీకు విశ్లేషణను ముందుగా అందించబోతున్నాం. మరి ఈరోజు ఏం జరగబోతుంది? మీరు చేయవలసిన ముఖ్యమైనటువంటి పనులు ఏమిటి? తరువాత మీ జీవితం ఏ విధంగా మారబోతుంది? అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. దయచేసి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేందుకు ప్రయత్నాన్ని చేయండి. మరి డిసెంబర్ 1 సింహరాశి వారి మనస్సు చాలా అప్రమత్తంగా, అనుమానంగా, ఎదురుచూపులతో నిండినట్టుగా ఉంటుంది. గుండెల్లో చిన్న చిన్న దడలు కలగడం జరుగుతుంది. ఏదో జరుగుతుందనే భావన, సందేహాలు, ఆశలు, చీకటి గుండె వెలుగు కిరణం కనిపించినట్టు మీ స మీరు శ్రమం విశ్రమం జరగడం జరుగుతుంది. ఈరోజు మీ యొక్క మనసు ఇలా ఎందుకు స్పందిస్తుందంటే, చంద్రుడు మరి కేతువుతో కలిసినప్పుడు పంచమ భావంలో ప్రయాణించడం, సూర్యుడు మీ యొక్క రాశికి పూర్తి శక్తిని పంచడం, సింహరాశి వారికి 7వ భావంలో ఉన్న మీ పనులు అడ్డంకి రాకుండా తాత్కాలికంగా పరీక్షలా వ్యవహరించడం, ఈ యొక్క కన్ఫర్గేషన్ వల్లే మీ యొక్క మనసు అసాధారణంగా మరియు స్పష్టత, అసాధారణమైనటువంటి భయం, అసాధారణమైనటువంటి ఉత్సాహం ఇవన్నీ కలిసి ఒక్కసారిగా పుట్టుకొస్తాయి. ఈరోజు మొత్తం ఏదో పెద్ద వార్త కోసం ఎదురు చూస్తారు కానీ, ఆ వార్త మధ్యాహ్నం 1 తరువాత మాత్రమే 1:30 తరువాత మాత్రమే వస్తుంది. మరి సింహరాశి వారికి ప్రస్తుత పరిస్థితి ఇప్పటి కొన్ని మార్పు దశల్లో ఉన్నాయి. ఒక నిర్ణయం కోసం వేచి ఉండవచ్చు. ఉద్యోగం, అలాగే లోన్ ప్రాజెక్ట్ గురించి ఆందోళన ఉండవచ్చు. పాత సంబంధాలు లేదా ప్రేమ విషయంలో సందిగ్ధత కూడా ఉండవచ్చు. శత్రువులు, అలాగే దోషులు మీకు అడ్డుపడుతున్నట్లుగా కూడా అనిపించవచ్చు. మరి ఈ టెన్షన్ అంతా ఒక పెద్ద మలుపు దిశగా తీసుకువెళుతుంది. డిసెంబర్ 1 ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు మీ యొక్క ప్రస్తుత పరిస్థితిని పూర్తిగా తలక్రిందులు చేసే భారీ వార్త వింటారనమాట. అయితే ముఖ్యంగా మధ్యాహ్నం 1:30 సమయంలో మీ గుండె ఒక్కసారిగా జల్లుమనిపించేలా ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తాను. ఈ సమయానికి మీకు వచ్చే ప్రధానమైన సంఘటనల్లో ఒకటి, మీ జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి నుండి అనూహ్యంగా వచ్చే ఒక శుభవార్త. పాత స్నేహితుడు, పాత ప్రేమ లేదా మిమ్మల్ని వదిలినటువంటి వ్యక్తి, గౌరవించేటువంటి వ్యక్తి వీరిలో ఎవరైనా ఒకరు హఠాత్తుగా సంప్రదించవచ్చు. మరి రెండవది ఉద్యోగం, డబ్బు విషయంలో అబద్ధంలా అనిపించే ఒక శుభవార్త. ఇది ప్రమోషన్ కావచ్చు, అప్పులు సర్దుబాటు కావచ్చు, పెండింగ్ డబ్బు వచ్చిపోవడం లేదా ట్రాన్స్‌ఫర్ అనుకూలంగా జరగడం ఇలాంటివి కూడా మీకు ఒక్కసారిగా ఆశ్చర్యపడేలా చేస్తాయి. ఎందుకంటే ఇన్ని రోజులుగా రాని స్నేహితులు కావచ్చు, అలాగే మీకు ఎప్పటినుంచో వస్తది కానీ రావడం లేదని బాధపడినటువంటి ప్రమోషన్ కావచ్చు, ఇలాంటిదేదైనా సరే ఒక్కసారిగా ఊహించని విధంగా రావడం కాస్త ఒక్కసారిగా మిమ్మల్ని ఒక్కసారిగా జల్లుమనిపించేలా మీకొక షాకింగ్ వార్తలా కూడా అనిపించవచ్చు. ఇంట్లో ఒకరి నుంచి అప్రత్యక్ష నిర్ణయం ఉంటుంది. ఈ నిర్ణయం మొదట మీకు షాక్ ఇచ్చినా, తరువాత అది మీకు మేలు అంటూ తెలుస్తుంది. మరి మీ యొక్క శత్రువు ఓడిపోవడం జరుగుతుంది. దీని ఫలితంగా మీరు విజయ వార్త కూడా వింటారు. మరి ఆరోగ్యం, హాస్పిటల్ రిపోర్ట్‌ల విషయంలో అద్భుతమైనటువంటి శుభవార్త వింటారు. ఎప్పటినుంచో హెల్త్ బాగాలేక కొద్దిగా సమస్యలు పడుతూ ఏం జరుగుతుందో అర్థం కాక బాధపడి, భయపడుతూ ఉండేవారికి మరి కొన్ని నిమిషాలు ఇది మీకు భయం నిమిషాల్లో పోతుంది.
5 సంఘటనల్లో 1 కొందరికి, 2 కొందరికి ఈ సమయానికి ఖచ్చితంగా జరుగుతాయని చెప్పవచ్చు. మరి ఇప్పుడిలా జరగడానికి ముఖ్యంగా కొన్ని గ్రహస్థితులు కూడా కారణం, కీలక పాత్ర కూడా పోషిస్తున్నాయని చెప్పాలి. ఈరోజు మధ్యాహ్నం మీ రాశి మీద గ్రహాల ఫోకస్ గరిష్టంగా ఉంటుంది. 2025 డిసెంబర్ 1 గ్రహాల యోగాలెలా ఉంటాయంటే చంద్రుడు ప్లస్ కేతువు పంచమ భావం, మరి సూర్యుడు స్వగృహంలో శక్తివంతంగా ఉండడం, శని ప్రతికూలంగా అనిపించినా మీకు అనుకూలమైనటువంటి దారిని మార్చడం, రాహువు మీకోసం అనుకోని అవకాశాల ద్వారాన్ని తెరవటం, మీ యొక్క కర్మ ఫలితం ఈరోజు 1:30 సమయానికి ఫిక్స్‌కి పీక్స్‌కి చేరుతుందని చెప్పాలి. మరి దీనివల్ల ప్రభావం మీ యొక్క జీవితంలో ఏ విధంగా ఉంటుంది అని ఒక్కసారి మనం గమనిస్తే, మరి ఈ సంఘటన మీపై చూపించే ప్రభావాలు, మీ భయం ఒకే నిమిషంలో ఆత్మవిశ్వాసం అవుతుంది. ఈ యొక్క మీ యొక్క భవిష్యత్తు దిశ మారుతుంది. ఈరోజు మీరు జీవితంలో మర్చిపోలేరు. మీ పేరు, గౌరవం, ధైర్యం పెరుగుతుంది. మీపై నమ్మకం పెట్టుకోని వాళ్ళు నిశ్శబ్దం అవుతారు. మరి కుటుంబం మీ వైపు తిరిగి చూస్తుందని చెప్పాలి. ప్రతి భావం మీరు బలంగా మార్చి కొత్త దారిలో నడిపిస్తారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే, మరి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఏ విధంగా ఉంటుందంటే, మరి ఉదయం మీ యొక్క హృదయం ఏదో జరుగుతుందనే భావనతో నిండిపోతుంది. మరి మధ్యాహ్నానికి అకస్మాత్తుగా మొబైల్ రింగ్ అవుతుంది. ఒక కాల్, మెసేజ్, ఒక మెయిల్, ఒక నిర్ణయం మీ గుండె ఒక్కసారిగా జల్లుమనిపిస్తుంది. ఇది ఎన్నాళ్లుగానో ఎదురు చూసిందని చెప్పాలి. ఈ యొక్క సంఘటన ఎందుకు జరిగిందో, అది మీ జీవితాన్ని ఎలా మార్చబోతుందో కూడా మీకు సాయంత్రానికి రియలైజేషన్ అవుతారు. హ్యాపీనెస్ కూడా మీలో మొదలవుతుందనే చెప్పాలి. మరి ముఖ్యంగా ఈరోజు హెచ్చరికలేంటంటే, ఎవరితోనూ అనవసరమైనటువంటి వాదనకు పోవద్దు. ఈర్ష్యపడే వ్యక్తులకు మీ యొక్క విషయాలు చెప్పకండి. ఆతురతపడి నిర్ణయాలు తీసుకోకండి. శత్రువుల మాటలకు స్పందించకండి. మీ యొక్క శుభవార్త వెంటనే బయట పెట్టకండి. మరి దీని యొక్క ప్రభావం రేపటిపై మీ మీద ఏ విధంగా చూపిస్తుందంటే, డిసెంబర్ 2న మీరు మరింత స్పష్టత మరియు ఆత్మవిశ్వాసం, మరింత ఆశ, కొత్త అవకాశాలు, మరి కొత్త వ్యక్తుల ప్రవేశాలు జరుగుతాయి. ఈరోజు ప్రధానంగా 1:30కి వచ్చిన వార్త రేపు మీ జీవితంలో పెద్ద గడియార మార్పులనే పూర్తిగా కూడా మార్చేస్తుందని చెప్పడంలో మరి ఏ విధమైనటువంటి సందేహం కూడా లేదు. సింహరాశి వారికి డిసెంబర్ 1 సోమవారం ఒక సాధారణమైనటువంటి రోజు కాదండి. ఈరోజు మధ్యాహ్నం 1:30 సమయంలో మీకు వచ్చే వార్త మీ యొక్క విధిని పూర్తిగా మార్చబోతుంది. మీ జీవితంలో కొత్త అధ్యాయం కూడా ప్రారంభమవుతుంది. మీరు మిమ్మల్ని కొత్తగా చూసుకుంటారు. ఇది మీ జీవితంలో దిశలను నిర్ణయించే రోజుగా ఉండబోతుంది. మరి ఈ విధంగా మీ యొక్క జీవితంలో మధ్యాహ్నం ఒక్కసారిగా ఉన్నట్లుగా ఉండి గుండె జల్లుమనిపించే వార్త మీరు విన్నప్పటికిని, ఖచ్చితంగా అది మీకు మంచి వార్తేనని మీరు గమనించాలి. ఏ విధంగా కూడా భయపడవలసిన అవసరమైతే లేదు. అయితే సింహరాశిలోనే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారికి మరి ఇదైతే చాలా పాజిటివ్‌గా జరుగుతుంది. అదే పుబ్బ నక్షత్రం 4వ పాదం, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి మాత్రం ఇది కాస్త సాడ్‌గా కూడా జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఈరోజు జరిగిన విషయాన్ని బట్టి మీది తరువాత రోజు మీకు నిర్ణయింపబడుతుంది కాబట్టి, ఈ రోజును ఉపయోగించుకుంటారని మరి మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.